సాధారణంగా అన్నదానం అంటే ఎవరైనా సంవత్సరంలో ఒకరోజు చేస్తారు లేదా 2 రోజులు చేస్తారు, మహా అయితే ఒక 10 సార్లు చేస్తారు. కానీ ఈ ఇద్దరు మాత్రం గత 10 సంవత్సరాలుగా ప్రతి రోజు 300 నుంచి 400 మందికి పైగా పేదలకు ఉచితంగా భోజనం పెడుతూ వారి కడుపు నింపుతున్నారు. ఆకలికి మతం లేదు, కులం లేదు అనే ఒకే ఒక్క నినాదంతో ఎండ వచ్చినా వాన పడినా ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో వీరు చేస్తున్న సామాజిక సేవ నిజంగా అద్భుతం. అందుకే నగర ప్రజలు వీరిని ఆదరంగా ఫుడ్ మ్యాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ రియల్ హీరోలే మహమ్మద్ సుజాతా ఉల్లా మరియు మహమ్మద్ అజీజ్. డాక్టర్ మహమ్మద్ సుజాతా ఉల్లా చదువుకునే రోజుల్లోనే ఈ గొప్ప సేవకు శ్రీకారం చుట్టారు. 2016లో తన కాలేజీ పరీక్షల్లో పాస్ అయితే 10 మంది పేదలకు అన్నం పెడతానని మొక్కుకున్నారు. ఆ రోజు రైల్వే స్టేషన్ దగ్గర పేదలకు భోజనం పెడుతున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించిన ఆనందం, తృప్తి ఆయన జీవిత గమనాన్ని మార్చేశాయి. నాటి నుంచి కోవిడ్ లాక్డౌన్ సమయంలో సైతం ఆపకుండా నీలోఫర్, నిమ్స్, కోటి ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రతిరోజు ఉదయం వందలాది మందికి వేడివేడి టిఫిన్స్ అందిస్తున్నారు. ఆయన స్థాపించిన హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మంది ఆకలి తీర్చి రియల్ హీరోగా నిలిచారు. మరోవైపు ఒక పెద్ద బ్యాంకులో రీజనల్ హెడ్ గా ఉన్నత ఉద్యోగం చేస్తున్న మహమ్మద్ అజీజ్ కథ కూడా అంతే స్ఫూర్తిదాయకం. 2015లో తన తల్లి వండిన కేవలం 34 ఫుడ్ ప్యాకెట్లతో ఈయన ప్రయాణం మొదలైంది. ఒకవైపు కఠినమైన కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే ప్రతిరోజు ఉదయం ఫార్మల్ దుస్తుల్లోనే నిమ్స్ ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటారు. ఉదయం 5:30 గంటలకే వంట పూర్తి చేసి 7:30 కల్లా పేద రోగులకు, వారి సహాయకులకు స్వయంగా అన్నం, పప్పు వడ్డిస్తారు. ఆ తరువాత 9:30 సేవ ముగించుకొని అక్కడి నుంచే నేరుగా తన బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తారు. ఈ ఇద్దరి సేవా విధానంలో మరో గొప్ప అంశం ఉంది. మహమ్మద్ అజీజ్ నడుపుతున్న సంస్థ ఎవ్వరి దగ్గర రూపాయి కూడా నగదు రూపంలో విరాళంగా తీసుకోదు. ఎవరైనా సహాయం చెయ్యాలి అనుకుంటే బియ్యం, పప్పులు లాంటి సరుకులు మాత్రమే ఇవ్వాలి లేదా వాలంటీర్లుగా వచ్చి వడ్డించాలి. అటు సుజాతా ఉల్లా కూడా పేదలకు పెట్టే ఆహారాన్ని ప్రతిరోజు తానే స్వయంగా రుచి చూసి క్వాలిటీ బాగుంటేనే పంచుతారు. తమ సంపాదనను, అమూల్యమైన సమయాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తూ హైదరాబాద్ లో ఎవరూ ఆకలితో అలమటించకూడదని తపన పడుతున్న ఈ ఇద్దరు ఫుడ్ మ్యాన్ల ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.